ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఇక్కడికి వచ్చిన ఆత్మబంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నా ఆత్మ ప్రణామాలు. నా పేరు లక్ష్మీ కుమారి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఈ ధ్యానంలోకి రాకముందు ఈ లక్ష్మీ కుమారి వేరేగా ఉండేది, వచ్చిన తర్వాత వేరేగా ఉన్నది. ఈ పత్రి సార్ కానీ ధ్యానం అనే మార్గం చూపించకపోతే నా లైఫ్ ఎటుపోయేదో, నేను ఏమయ్యేదానో నాకే తెలియదు. ఆ సత్యాన్ని ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో పత్రి ద్వారా, అప్పటి నుంచి కూడా నా శ్వాస ఉన్నంత వరకు కూడా నేను ఈ ధ్యానాన్ని వదిలిపెట్టకూడదని అనుకున్నాను. అలాగే అంబాసిడర్గా కాస్మిక్ వ్యాలీ వెళ్ళినప్పుడు అంబాసిడర్గా వాణి మేడం చెప్పింది, జాయిన్ అవ్వు అంబాసిడర్గా, ఇయర్లీ 50,000 చేయాలి అని అన్నారు. అంటే నా వల్ల అవుతుందా అని అంటే ఏం కాదు, జాయిన్ అవ్వు అన్నారు. జాయిన్ అయిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇక్కడికి అంబాసిడర్ మీటింగ్లో, ప్రతి ఒక్క మీటింగ్లో కూడా మాస్టర్స్ చెప్పే మాటలు వింటుంటే మనం ఎలా చేంజ్ అవ్వాలి అని ఒక ఇన్స్పిరేషన్ లాగా. ఇందాక సిరిసిల్ల మాస్టర్ చెప్పారు చూడండి, అంత అమౌంట్ ఒకసారి కట్టకపోయినా రోజు చిన్న అమౌంట్ తీసి పక్కన పెడితే అదే బోల్డ్ అంత కలెక్షన్ అవుతుంది అని చెప్పేసి ఆ మాస్టర్ చెప్పిన వర్డ్ నాకు చాలా బాగా నచ్చింది. నేను కూడా ఆ వేలే వెళ్దాము అని అనిపించింది అన్నమాట. ఈ బిఏఎం అంబాసిడర్ మీటింగ్స్కి వచ్చినప్పుడు ఏమవుతుందనంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. కొత్త కొత్త మనం ఎలా మౌల్డ్ అవ్వాలి, మన సంస్థను డెవలప్ చేయాలంటే మనం తెలుసుకున్న విషయాల్ని ఎలాగ మనం లైన్లో పెట్టాలి, ఇవన్నీ నాకు బాగా అర్థమైనాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ అంబాసిడర్ మీటింగ్స్కి వచ్చినప్పుడు అందరినీ కలిసినప్పుడు ఏమవుతుందనంటే ఒకలాంటి హ్యాపీనెస్, ఒకలాంటి ఎనర్జీ అన్నమాట. ఇక్కడికి వచ్చి రకరకాల మాస్టర్స్ తోటి కలిసి ఉండడము, వర్క్ చేయడం, అది ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను పత్రి సార్ ఆశయాలకు అనుగుణంగా ఆయన ఏ ప్రాజెక్టులు అయితే చెప్పారో ఆ ప్రాజెక్టులకి నా వంతు సహాయం, నా శ్వాస ఉన్నంత వరకు నేను ఇసుక రేయడం అంతా అయినా సరే నేను చెయ్యాలని అనుకుని ప్రతి ప్రాజెక్టులోనూ కొంచెం కొంచెంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను. నేను చిన్నగాను. అది నాకైతే చాలా హ్యాపీ ఇచ్చింది బాగాను. ఇంకేంటి అంటే ఇంకా దీంట్లోకి వచ్చిన తర్వాత నేను ధ్యానంలోకి రాకముందు ఎలా ఉండేదని, వచ్చిన తర్వాత నేను ఏం చేంజ్ చేసుకున్నది బాగా గమనించుకున్నాను. ప్రతిదీ ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను. ప్రతిదీ కూడాను ఏంటంటే నా ఆలోచన విధానం ఏంటి, నా మాట్లాడే విధానం ఏంటి, ఇచ్చే విధానం ఏంటి, ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు నా వల్ల అవుతుందా అనుకుంటాను. కాకపోతే సర్లే ఇది ఇంకా విశ్వానికి వదిలేద్దాము, అది ఎలా జరగాలంటే అలాగే జరుగుతుంది నేను ప్రతి అనుకోవడం. ఆ టైంకి నేను ఆ చేసే పని ఎలా చేస్తున్నానో నాకే తెలీదు, ఆటోమేటిక్గా అయిపోతూ ఉన్నదన్నమాట ప్రతిదీ కూడాను. ఈ ధ్యానంలోకి వచ్చాకైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే అందరూ కూడా పిఎంసికి సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇది పెద్ద కష్టం ఏమీ కాదు. నేను స్టార్ట్ చేసేటప్పుడు నాకు స్టార్టింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఇన్వాల్వ్ అయ్యానంటే ఆటోమేటిక్గా ఫాలో అయిపోతూ ఉంటాను అనమాట. కాకపోతే నన్ను స్టార్టింగ్లో ఒక మౌల్డ్ చేసేవాళ్ళు ఉండాలి బాగాను. ఆ మౌల్డ్ చేసేవాళ్ళు ఉంటే కరెక్ట్గా ఫాలో అవుతాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.